ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ వైద్య మండలి చైర్మన్ మహేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 క్లినిక్స్పై దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ లాంటివి పెద్ద ఎత్తున గుర్తించామన్నారు. పెయిన్ కిల్లర్స్తో కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆర్ఎంపీ వైద్యం పేరుతో చేస్తున్న అనవసర వైద్యాన్ని బంద్ చేసుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేష్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. పైన పర్మిషన్స్ లేకుండా ఆసుపత్రులని నడుపుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ హెచ్ఆర్డీఏ ప్యానెల్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఎన్నికైన తర్వాత వారు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఆర్ఎంపీలు కూడా తమను వేధిస్తున్నారని కూడా ఇప్పటికే ఈ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా గత కొద్ది నెలలుగా వీరు జరుపుతున్నటువంటి దాడులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు మనకు అందించడానికి చైర్మన్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా మీరు ఏదైతే నకిలీ వైద్యులపైన కావచ్చు, పర్మిషన్స్ లేని ఆసుపత్రులపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఆసుపత్రులపైన దాడి చేశారు, ఎంతమంది నకిలీ వైద్యులను గుర్తించడం జరిగింది, ప్రధానంగా మీరు విజిట్ చేసినప్పుడు అక్కడ మీకు కనిపించినటువంటి విషయాలు ఏమంటారు? అరౌండ్ ఒక 150 క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీద రేట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల, నల్గొండ, హైదరాబాద్లో మేడ్చల్, మల్కాజ్గిరి, ఇట్లా కొన్ని డిస్ట్రిక్ట్స్లో. ఏంటంటే మాకున్న మ్యాన్ పవర్ బట్టి. సో త్వరలో ఇక ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా రేట్స్ అవుతాయి. సో ఇప్పటివరకు ఈ 150 ఏవైతే మేము క్లినిక్స్ రేట్స్ చేసినామో, వయల్స్, అన్ని వయల్స్, అమికాసిన్, యాంటీబయాటిక్స్, జెంటామైసిన్స్, మోనోసెప్స్, స్టెరాయిడ్స్, హై అండ్ యాంటీబయాటిక్స్ అన్నీ సీజ్ చేసినాం మేము. ప్రాథమిక వైద్యం అనే ముసుగులో అన్ని ట్రీట్మెంట్ చేయడం, అవసరం లేని ట్రీట్మెంట్ చేయడం, అదిగాక ఒక బెడ్ ఉండొద్దు, ఎటువంటి అక్కడ ప్రిస్క్రిప్షన్ రాయొద్దు అని చెప్పినా కూడా డిఎంహెచ్ఓలు రికరెంట్గా నోటీసులు పంపించినా కానీ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్ వాడడం, డాక్టర్ అని రాసుకోవడం, లేనిపోని డిగ్రీలు లెక్క రాసుకోవడం, ఏదో నోటుకొచ్చిన డిగ్రీస్ రాసుకోవడం, 4-5 బెడ్లు. కొన్ని ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి దగ్గర అయితే ఒక హాస్పిటలే 6-7 బెడ్లు వేసి ఒక క్లినిక్. ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే ప్రధానంగా మీరు ప్రాథమిక వైద్యం అని చెప్తా ఉన్నారు. ఏదైతే బెడ్స్ వేసుకొని వారు మరీ ట్రీట్మెంట్ చేస్తున్నారని కూడా మీరు ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఏ ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉన్నారు వారు ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? మోకాల నొప్పనో లేకపోతే ఒళ్ళు నొప్పనో వస్తే ఫస్ట్ చేసేది వాళ్ళు పెయిన్ కిల్లర్స్. మొత్తం వయల్స్ పెట్టుకొని ఉన్నారు, మొత్తం డైక్లోఫెనాక్ వయల్స్. ఎవరైనా ఫీవర్ తోటి వస్తే స్టిరాయిడ్ 30 ml బాటిల్స్ ఎక్కడి దగ్గర వస్తున్నాయో కూడా అర్థమయ్యట్లేదు. మేము 2 ml సిరంజ్ చేస్తే చూస్తాం స్టిరాయిడ్స్, ఏమైనా డెక్సామిథోసన్ అట్లాంటిది 30 ml వయల్స్, జెంటామైసిన్ 30 ml వయల్స్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకు ఒక స్టిరాయిడ్ ఇవ్వడము, ఒక యాంటీబయాటిక్ ఇవ్వడము, ఇది ఒక పరిపాటి అయిపోయింది అనమాట. జనరల్లీ మేము స్టిరాయిడ్స్ అసలు పెట్టాం. యాంటీబయాటిక్స్ ఎప్పుడు రాస్తాము? 2-3 రోజులు చూసి వైరల్ ఫీవర్ అయితే 2-3 రోజులు చూసిన తర్వాత కూడా తగ్గకపోతే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని నీడ్ అయితే అప్పుడు కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని తేలితే కానీ యాంటీబయాటిక్ పెడతాం. రేషనల్ అంటే అవసరం అయితేనే వాడాలి యాంటీబయాటిక్. వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? 150 మందిని వరకు కూడా గుర్తించేమన్నారు కదా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 100 ఎఫ్ఐఆర్స్ చేసినాము. ఇంకా 30-40 మంది మీద ఎఫ్ఐఆర్స్ చేసేయాల్సింది ఉంది. నల్గొండ ఇవి ఇప్పటి వరకు 100 వరకు ఎఫ్ఐఆర్లు అయినాయి. సో స్టేట్ యాక్ట్ ప్రకారము 6 నెలల జైలు శిక్ష, సెంట్రల్ యాక్ట్ ప్రకారము 1 year జైలు శిక్ష ప్లస్ 5 లక్షల ఫైన్ జరిమానా. ఖచ్చితంగా కోర్టులో ఇవన్నీ కూడా మేము ఫాలోఅప్ చేస్తాము. వాళ్ళకి శిక్ష పడేటట్టు చేసే బాధ్యత కూడా కౌన్సిల్ పైన ఉంది. ఒక విషయం చెప్తా ఉన్నారు, ప్రాథమిక వైద్యానికి సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీలు చాలా ఏళ్ళుగా సేవలు అందిస్తూ ఉన్నాము, తాము ఆసుపత్రులు లేనటువంటి సమయంలో కూడా అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. కావాలని తమ పైన ఆర్ఎంపీల పైన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే వేధిస్తుంది, ఆరోపణలకు గురి చేస్తుంది, అనవసరమైనటువంటి ఆరోపణలు కూడా తమ పైన చేస్తుందని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? మేము ప్రైమరీ ట్రీట్మెంట్ చేస్తున్నాము, మేము ప్రజల్ని ఆదుకుంటున్నాం అన్నది అసలు నాన్ సెన్స్. మేము ఇప్పుడు తనిఖీలలో చెప్తున్నాం కదా, వాళ్ళ దగ్గర ఎటువంటివి దొరుకుతున్నాం ఏం చెప్తున్నాం కదా. ఇప్పుడు స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, హయ్యర్ అండ్ యాంటీబయాటిక్స్ విడిగా బెడ్స్ వేసుకొని ప్రిస్క్రిప్షన్ రాస్తూ డాక్టర్ని పెట్టుకుంటూ
లేనిపోని డిగ్రీస్ అన్ని రాసుకుంటూ చేస్తున్నారు. దిగాము ఒకరోజు బంద్ కూడా పాటించారు వాళ్ళు, దీని గురించి మీరేమంటారు? బంద్ చేయడమే మేము అనేది, బంద్ ఒక్కరోజు కాదు, మొత్తం పెట్టుకోండి, మంచిది. అది ప్రజారోగ్యానికి మంచిది, ప్రజలకు మంచిది. దానివల్ల డిమాండ్ కూడా పెరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఇంకా పిఎస్సిస్ పెంచాలి, ఇంకా సబ్ సెంటర్స్ పెంచాలి, ఇంకా డాక్టర్స్ని రిక్రూట్ చేయాల్సిన బాధ్యత కూడా ఇంకా గవర్నమెంట్ మీద పెరుగుతుంది. అప్పుడు ప్రజలు కూడా పిఎస్సీలకు వెళ్ళడము, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి వెళ్ళడము, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే దానికంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు. అప్పుడు మంచి జరుగుతుంది. అంటే ప్రధానంగా దాంతోపాటుగా ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏమంటారు, ఎలా అలర్ట్ ఉండాలంటారు మీరు? అదే అంటున్నాను, ఏదైనా ఒక ఫీవర్ కానీ ఏమైనా ఉంటాయి, దానికి ఎప్పుడు కూడా పేషెంట్స్ కానివ్వండి, ప్రజలు పట్టణ ప్రాంతాన్ని కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఫీవర్ కానీ ఇట్లా ఉండొస్తే ఇమీడియట్గా తగ్గాలన్నది ఎప్పుడు ఉండదు. సో ఇట్ మే టేక్ 2 or 3 days. సో ఇమీడియట్గా ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్కి పోయి నాకు ఫీవర్ వచ్చింది అట్లా కాకుండా, పోగానే అతను దగ్గర యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు తీసుకోకుండా సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోకండి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసుకున్న తర్వాత, ప్రాపర్గా దాన్ని 2-3 days చూసిన తర్వాత, అప్పుడు కూడా ఫీవర్ తగ్గకపోతే ఇన్వెస్టిగేట్ చేసుకొని దానికి అవసరమైతేనే యాంటీబయాటిక్ రాసడం ఒక క్వాలిఫైడ్ డాక్టరే చేస్తాడు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్కి వెళ్తే డాక్టర్ సెర్చ్ అని ఉన్నది. మీరు అతని పేరు కానీ ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ వాళ్ళ ఫాదర్ మీద మీరు సెర్చ్ చేసుకోవచ్చు క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరన్నది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఫస్ట్ ఎయిడ్ సెట్స్ ఉంటాయి, కిట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా మీరు ఫస్ట్ ఎయిడ్ తీసుకోవచ్చు. పక్కనే సబ్ సెంటర్స్ ఉంటాయి, ఇప్పుడు పల్లె దవాఖానాలు ఉన్నాయి, ఆ తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి డిస్టిక్లో మెడికల్ కాలేజ్ అయింది. క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర వెళ్ళి మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దని మా మెడికల్ కౌన్సిల్ నుంచి కోరుతున్నాం. మొత్తం మీద అటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని కూడా, ఎవరైతే అక్రమంగా ఏవైతే ఈ ఆసుపత్రులు కానీ క్లినిక్స్ కానీ ఎవరైతే నడిపిస్తున్నారో వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వారు చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా ఏదైతే ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కూడా సూచిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.